హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు హోమ్ కేఫ్లో నేను మీకు చూపించబోయే సంక్రాంతి స్పెషల్ వంటకం అరిసెలు. తెలంగాణ, ఆంధ్ర అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు చేసుకునే సంక్రాంతి వంటకాల్లో ఇది కూడా ఒకటి. సో లేట్ చేయకుండా అరిసెలు ఎలా చేస్తారో చూద్దామా? ముందుగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. బియ్యం 1.5 kg. అరిసెలకు కొత్త బియ్యం వాడితే చాలా టేస్టీగా ఉంటుందండి. మ్యాక్సిమం కొత్త బియ్యం వాడడానికి ట్రై చేయండి, ఓకేనా? బెల్లం 1 kg, ఇలాచి ఒక 10, ఆయిల్ 1 లీటర్. ముందుగా బియ్యంని బాగా కడిగి 12 hours నానబెట్టాలండి. నానాక బియ్యంని వడపోసుకోవాలి. తర్వాత ఆ బియ్యాన్ని మెత్తగా పిండి పట్టించుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నమాట. పిండి బాగా డ్రై కాకుండా చూసుకోవాలి. తర్వాత బెల్లంతో పాకం పట్టాలి. ముందుగా ఒక గిన్నెలో 1 kg బెల్లం వేసి 200 ml వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పాకం కొంచెం గట్టిగా అయ్యేదాకా చూసుకోవాలి. అప్పటిదాకా అలా కలుపుతూ ఉండాలి. పాకంని చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో ఇలా వాటర్ పోసుకొని ఆ పాకం అందులో వేస్తే ఇలా ముద్దలాగా రావాలన్నమాట. అలా వచ్చిందంటే పాకం రెడీ అయినట్టే. నేను తీసుకున్న ఈ క్వాంటిటీతో నాకు ఒక 90 దాకా అరిసెలు వచ్చాయండి. మీకు ఎన్ని కావాలో దానికి ప్రపోర్షనేట్గా క్వాంటిటీస్ తీసుకోండి. ఈ పాకంలో 1.5 kg బియ్య పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. అంటే పిండి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. తర్వాత చిన్న చిన్నగా ముద్దలాగా తీసుకొని ఇలా అరిసెలను ఎత్తుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 లీటర్ వరకు ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక మనం ఒత్తుకున్న ఈ అరిసెలను ఆయిల్లో వేయాలి. ఇలా ఒకవైపు వేయించాక మరొక వైపు కూడా వేయించుకోవాలి. ఈ అరిసెలు కొంచెం ఎక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి కాబట్టి వాటిని ఇలా ఒకసారి ఆయిల్ అంతా పోయేటట్టు ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ చేసుకోవాలి. అంతే, టేస్టీగా స్వీట్ బెల్లం అరిసెలు రెడీ. అలాగే షుగర్తో చేసే అరిసెల కన్నా బెల్లంతో చేసే అరిసెలు టేస్ట్కి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఖచ్చితంగా అరిసెలు అనేది బెల్లంతోనే చేసుకోండి. బీ హెల్తీగా ఉండండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ప్లీజ్ ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్.